రామగుండం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ మేరకు పద్మశాలి సేవా సంఘం సభ్యులు గోదావరికని చౌరస్తాలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి బోల్ర దామోదర్ మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు చూపిన అహింస మార్గంలో మనమంతా నడుచుకోవాలని సూచించారు. ద్వేషం, కోపం, పగలను పక్కన పెట్టి తోటి వారి పట్ల ప్రేమను చూపుతూ గాంధీ మార్గాన్ని అనుసరించాలన్నారు. మన జాతిపితైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క సంఘాల ఆధ్వర్యంలో చౌరస్తలంలో గాంధీ గారికి పూలమాలలేసి ధన్యవాదాలు అర్పించనుంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క పుట్టినరోజు కూడా ఈరోజే రావడం ఎంతో శుభసూచకం. ఈరోజు మనకు జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఏదైతే మన భారత స్వాతంత్రానికి పొందినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు అహింసా సిద్ధాంతంతో ఏదైతే ఉన్నారో మహాత్మా గాంధీ గారి ఇద్దరి యొక్క జన్మదినాలు ఈరోజు జరగడం మనకెంతో అదృష్టం. అందులో భాగంగా జై కిసాన్ జై జవాన్ అనే నినాదంతో భారతదేశానికి స్వాతంత్రంలో ముఖ్య భూమిక వహించినటువంటి రైతన్నలు, నేతన్నలు, ఎందుకంటే పద్మశాలిని ఏకుడు రేఖ చేసి మన యొక్క స్వదేశీ వస్త్రంతో మనం పోరాటంలో ముందున్నటువంటి వ్యక్తులను సరకారు ద్వారా అదే రకంగా రైతులు మనకెంతో పత్తిని పండించి మన దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్న, ఇటు నేతన్న ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దేశానికి స్వాతంత్రం వెన్నెముకైనటువంటి రైతన్న నేతన్ననే ఇప్పటికి కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం ఈ రోజు కూడా రైతన్నలను నేతన్నలను ఆదుకోవాలని, వారికి అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నారు. కార్యక్రమంలో దా శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు హనుమ రాజమల్లు, గోసిక సత్యం, వేముల శ్రీనివాస్, వేముల రాజేశం, తుమ్మ కొమరయ్య, ఆడపు రవి, మాటేటి సతీష్, తాటికొండ రవీందర్, గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.